ఈ దునియా మీద పబ్లిక్ నొప్పి రోగాలతోటి బొచ్చడు మంది ఇదైపోతుర్రు, జీవిస్తుర్రు, చచ్చిపోతుర్రు అని అనుకుంటుర్రు. కానీ ఈ టక్కర్లు పాడైపోను అడ్డమైన తోలు తోలి ఇగో ఈ టక్కర్లతోటే సగం పడ మంది చచ్చిపోతున్నారు. ఇక ఈ పిల్లగాని ఉద్దారకం చూడు జర్ర అయితే కొంప కొల్లేరే. ఓ పబ్లిక్ జర్ర ఏది ఏమైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరుగురు రోడ్ల మీద. ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో తెలుస్తలేదు. గందుకనే జర్రంత భయంతోని భక్తితోని జర్ర ఒళ్ళు దగ్గర పెట్టుకొని జర కాస్తో కుస్తో పని చేసుకొని బతుకుని 4 రోజుల పాటు భూమి మీద. ఇక లేకపోతే అడ్డమైన ఏషాలు చేసిరో ఇగో ఈ కథే నడుస్తుంది. మరి ఈ బచ్చిగాడు నిద్రపోయిందా లేకపోతే మందు తాగిండా మరి ఎట్లా ఇదైండో ఏం కథ కానీ మొత్తం మీద నీ దండం పెడితే అబ్బా భవిష్యా నుండి నిర్మలకు వస్తున్న లారీ ఇక మరి పుసుక్కున ఎట్లా అదుపు తప్పి పాడైందో కానీ ఇక చూస్తుర్రా. సగం అవతలికి సగం యువతలకి పుసుక్కున అక్కడ మొగితే ఆ వాగులో పడితే ఇంకేమైనా ఉంటుంది ఆ కథ. ఇక ఈ రకంగా పాపం స్థానికులు వామ్మో వాయో గిట్లాయే గట్లాయే అని ఒకటి గుండెకాడ దడ ఉడుతున్నాడు. ఇక ఈ రకంగా అయ్యేసరికి రాకపోకలకు అంతరాయం కలిగిందంటే జరసేపు. కానీ జర అటో ఇటో పెద్ద ప్రమాదం తప్పిందని అనుకుంటున్నాడు. మరి ఇంత కాడికి ఎందుకు తెచ్చుకోవాలి? జర ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి పబ్లిక్ అని మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందిలా. ये चिटियाल पुलिस पे हुआ मसला है, गाड़ी आधी गिर गई। सर मैं बैठ दिया ना।